నాకు ఒక చిన్న సంశయం అండి. పెద్దలు ఎవరైనా దీనిని తీర్చగలరు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ప్రారంభమైందని, అందులో మొదటి స్ప్లిట్ విభజన ఐఎన్సి మోడరేట్స్ అండ్ రాడికల్స్ గా 1907 సంవత్సరంలో అయిందని ఒకటి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడాను వికీపీడియాలో వారి వారి వెబ్సైట్స్ నుంచి తీసుకున్నవే. సరే, కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్స్పెల్డ్ ఇందిరా గాంధీ ఫర్ ఇండిసిప్లిన్ ఆన్ November 12, 1969. అంటే 12 నవంబర్ 1969 నాడు తన యొక్క ఇండిసిప్లిన్ చర్యలకి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని బహిష్కరించింది. ఆ బహిష్కరించడం ద్వారా ఒరిజినల్ అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓ అని, అంటే ఆర్గనైజేషన్ అని, ఈ బయటికి గెంటి వేయబడిన ఇందిరాగాంధీ గారు పెట్టుకున్న పార్టీకి పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్, అంటే రిక్విజిషనిస్ట్స్ అని. అంటే ఈ పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది? అసలు కాంగ్రెస్ నుంచి బయటికి గెంటేసిన తర్వాత 69లో ప్రారంభమైన పార్టీ. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు? దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అన్నారు. అయిన తర్వాత ఇక విడిపోయి వచ్చిన ఇందిరాగాంధీ వారికి ఒక ఆవు దూడని పార్టీ సింబల్ గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. తర్వాత ఈ కాంగ్రెస్ ఆర్, అంటే రిక్వజిషన్, కాంగ్రెస్ ఇందిరాగా మారింది. అంటే కాంగ్రెస్ ఒరిజినల్ కి సంబంధం లేని నా సొంత కాంగ్రెసు ఇందిరా కాంగ్రెస్ అని ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని తీసుకుంది. ఇదిగోండి, ఈ వెబ్సైట్ నుంచి నేను ఈ పై ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. తర్వాత ఇప్పుడు చూస్తే ఈ ఐఎన్సిఆర్ అనే కొత్త పార్టీ, న్యూ పార్టీ క్రియేటెడ్ ఇన్ ది ఇయర్ 1969 బై ఇందిరాగాంధీ. తర్వాత కన్వర్టెడ్ యాజ్ కాంగ్రెస్ ఇందిరా ఎప్పుడు 1970లో. గుర్తు ఏమిటి? హస్తం. అంటే హస్తం గుర్తు కాంగ్రెస్ ఇందిరా అనే పార్టీది. అదే గుర్తుతో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిందిట. పర్మిషన్ ఎప్పుడు ఇస్తారండి? మనం అడిగితే ఇస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ ని అడిగి పర్మిషన్ తీసుకుని కాంగ్రెస్ ఇందిరా పేరుని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా మార్చుకున్నారు 71లో. కానీ హస్తం గుర్తు మాత్రం ఉంచుకున్నారు. అంటే ఒక 1969లో స్థాపించబడినటువంటి ఒక పార్టీ ప్రస్తుతం ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నారు? 100+ సంవత్సరాల నుంచి ఏది ఆ స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పార్టీగా మనకి ప్రొజెక్ట్ చేయబడుతుంది. అసలు 69లో క్రియేట్ అయిన పార్టీకి అంతకు ముందున్న పార్టీకి సంబంధం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కనుక ఇది 100 ఏళ్లకు పైబడిన పార్టీగా చెప్పుకోవటం అన్నది అబద్ధము అని నా ఉద్దేశం. మరి మీరు నాకు సలహా చెప్పాలి. ఇది కేవలం ఒక 55 సంవత్సరాల పాత పార్టీ. కానీ మన బుర్రల్ని ఉతికి ఆరేస్తున్నారు. ఏమని? ఇది 100 ఏళ్ల కన్నా పాత పార్టీ, ఇది పురాతనమైన పార్టీ, ఇదే స్వాతంత్ర్యాన్ని సాధించింది, ఇవని అని. ఇందులో నిజానిజాలు ఏమిటో నేను తీసుకున్న సమాచారం ఇందాక చూపించిన 2 లింకుల్లోంచి. కనుక ఇందులో నిజానిజాలు ఏమిటి, ఏది నమ్మచ్చు, అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ని మనము స్వాతంత్రం సాధించిన కాంగ్రెస్ గా గుర్తించవచ్చా అంటే, నా ఉద్దేశంలో అయితే ఇది 55 సంవత్సరాల పార్టీ. పెద్దలు ఏమంటారో విందాం.